బుచ్చిబాబుకి 3 పాటలు ఇచ్చేసిన రెహమాన్, రూమర్స్ ని నిజం చేసిన సిద్ధార్థ్ అదితి, ఫైటర్ రాజా టీజర్ లాంచ్ చేసిన విశ్వక్, బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో లెజెండ్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి పనులు ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయని ఈ సినిమాకి అప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ 3 పాటలు అయిపోయాయి అని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు బుచ్చిబాబు. అల్లు అర్జున్ మరో రేర్ ఫీట్ సాధించారు. దుబాయ్లోని మేడమ్ 2 స్టార్స్ మ్యూజియంలో తన స్టాచ్యూతో ఫోజులిచ్చారు. అలా వైకుంఠపురంలో సినిమాకి హైలైట్ అయిన మీటింగ్ సీన్లో వేసుకున్న రెడ్ సూట్లో చేసిన స్టాచ్యూతో బన్నీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని నిజం చేశారు సిద్ధార్థ్ అదితి. 2 ఏళ్లుగా డేటింగ్ లో ఉన్న వీళ్ళిద్దరూ ఎంగేజ్ అయినట్టు హీ సెడ్ ఎస్ అంటూ రింగ్స్ పెట్టుకుని సిద్ధార్థ్తో ఉన్న తన ఫోటోని షేర్ చేసింది అదితి. మాస్ హీరో విశ్వక్ సేన్ తన సినిమాతో పాటు వేరే చిన్న సినిమాల ప్రమోషన్లు కూడా చేస్తూ బిజీగా ఉన్నారు. విక్రమ్ ఫేమ్ మాయా కృష్ణన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న ఫైటర్ రాజా మూవీ టీజర్ రిలీజ్ చేశారు విశ్వక్. ఆశీష్ వైష్ణవి జంటగా తెరకెక్కుతున్న హర్రర్ లవ్ స్టోరీ లవ్ మీ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్టు అనౌన్స్ చేశారు టీం. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. తమిళ హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమా అనౌన్స్మెంట్ తో సర్ప్రైజ్ చేశారు. వెట్టయ్యన్ సినిమాతో బిజీగా ఉన్న రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ తో చేయబోతున్న సినిమాకు సంబంధించి క్రేజీ పోస్టర్ రిలీజ్ చేశారు. మరోవైపు కంగువా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సూర్య తన 44వ సినిమాని కార్తీక్ సుబ్బరాజ్ తో చేస్తున్నట్టు ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. టబు, కరీనా కపూర్, కృతి సనన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ మూవీ ద క్రూ ఈ శుక్రవారం హై ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్స్ లోకి వస్తోంది. హాలీవుడ్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా గాడ్జిల్లా అండ్ ద కాంగ్ న్యూ ఎంపైర్ మూవీ శుక్రవారం రిలీజ్ సందర్భంగా ఇండియాలో 1,00,000 టికెట్స్ సేల్ అయ్యాయి.